अम्मू हिंदी विद्यालय को आप सभी को स्वागत है। आज मैं 10वीं कक्षा की उपवाचक शांति की राह में बताती हूँ। शांति की राह में అంటే శాంతి మార్గంలోని దానర్థం। यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध है परंतु शांति नहीं है तो वैसे सुख साधन व्यर्थ है। ఒకవేళ మన వద్ద ఈ ప్రపంచానికి చెందిన మొత్తం వైభవము సుఖ సాధనాలు ఉండి శాంతి లేకపోతే ఆ సుఖ సాధనాలన్నీ వ్యర్థమే। संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं सबका एक ही उद्देश्य है శాంతి। ఈ ప్రపంచంలో మానవుడి ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అన్నిటి యొక్క ఉద్దేశం ఒకటే, అదేమిటంటే శాంతి। सबसे पहले तो हमें यह जान लेना चाहिए कि శాంతి क्या है। అన్నిటికంటే మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాంతి అంటే ఏంటి। శాంతి का केवल यह अर्थ नहीं है कि मुख से चुप रहे। శాంతి అంటే అర్థం నోటి నుండి మాట రాకుండా నిశ్శబ్దంగా ఉండడం కాదు। अपितु मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक శాంతి है। అందువల్ల మన మనస్సుని నియంత్రించి దాన్ని చెడు మార్గంలో వెళ్ళనీయకుండా ఆపడమే నిజమైన శాంతి। ఇసిలియే జహా శాంతి హై వహా సుఖ్ హై। కాబట్టి ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సుఖం అనేది ఉంటుంది। జహా సుఖ్ హై వహీ స్వర్గ్ హై। ఎక్కడైతే సుఖం ఉంటుందో అక్కడ స్వర్గం అనేది ఉంటుంది। జహా స్వర్గ్ హై వహీ దునియా కా శ్రేష్ఠ స్థాన్ హై। ఎక్కడైతే స్వర్గం ఉంటుందో అది దునియాకి అంటే ప్రపంచానికి సర్వశ్రేష్టమైన స్థానం। युद्ध दुख लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है శాంతి। యుద్ధము దుఃఖ దురాశ మరియు అన్ని సమస్యల నుంచి దూరం చేసే ఒకే ఒక్క సాధనం శాంతి। ధన దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై। ధన సంపదలతో భౌతిక సంపదను అయితే కొనవచ్చు కింటు శాంతి నహి, కానీ శాంతిని కొనలేము। यही कारण है दुनिया भर के कई धनी देश శాంతి को बनाए रखने के लिए युद्ध के लिए तत्पर हो रहे हैं। ఈ కారణం వల్లే ప్రపంచంలో ఉండే చాలా ధనిక దేశాలు శాంతిని కాపాడుకోవడానికి యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు। युद्ध के कभी శాంతి స్థాపిత नहीं हो सकती అంటే యుద్ధం వలనైతే ఎప్పుడూ శాంతి స్థాపన అనేది జరగదు। बल्कि सभी देशों के बीच चर्चा एवं सहयोग के द्वारा शांति की स्थापना की जा सकती है। యుద్ధకే కభీ శాంతి స్థాపన నహీ హో సక్తి అంటే యుద్ధం వలన అయితే శాంతి స్థాపన జరగదు, కానీ అన్ని దేశాల మధ్య చర్చ అనేది జరిగి సహకారత వల్ల సహయోగం వల్ల అయితే శాంతి స్థాపన జరుగుతుంది। ఇసి ఉద్దేశ్య से 24 अक्टूबर 1945 సంయుక్త రాష్ట్ర సంఘ की स्थापना हुई। ఈ ఉద్దేశంతోనే 24 అక్టోబర్ 1945లో ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడింది। इसका मूल उद्देश्य है విశ్వ के सभी देशों के बीच శాంతి की स्थापना करना। దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశంలోని అన్ని దేశాల మధ్య శాంతి స్థాపన చేయడం। इतना ही नहीं, शांति के क्षेत्र में उत्कृष्ट कार्य करने के लिए हर वर्ष नोबेल पुरस्कार भी दिया जाता है। అంతేకాదు శాంతి క్షేత్రంలో మంచి కార్యాలు గొప్ప కార్యాలు చేసిన వారికి ప్రతి సంవత్సరం నోబెల్ పురస్కారం అనేది కూడా ఇవ్వబడుతుంది। శాంతి की स्थापना में अपना जीवन समर्पित करने वाले कई महान हस्तियां है। శాంతి స్థాపనలో వాళ్ళ జీవితాన్ని అర్పించిన వారిలో ఎందరో మహానుభావులు ఉన్నారు। यहाँ उन्हीं में से 2 महान लोगों के महान कार्यों के बारे में दिया जा रहा है। ఇక్కడ వాళ్ళలో నుంచి 2 మహా వ్యక్తుల గురించి వాళ్ళు చేసిన మహాకార్యాల గురించి ఇవ్వబడింది। जिन्होंने अपना सारा जीवन अहिंसा शांति सेवा और भाईचारे की स्थापना में लगा दिया है। వాళ్ళు తమ పూర్తి జీవితాన్ని అహింస శాంతి సేవ మరియు సౌభ్రాతృత్వంలో గడిపారు। వాళ్ళ జీవితం మొత్తాన్ని దానికి అంకితం చేశారు। नेल्सन मंडेला। मंडेला का नाम से विश्व भर में प्रख्यात शांति दूत का पूरा नाम नेल्सन रोलिहल हला मंडेला था। మండేలా పేరుతో విశ్వవ్యాప్తంగా అంటే ప్రపంచం మొత్తం మీద ప్రఖ్యాతి చెందిన శాంతి దూత పూర్తి పేరు नेल्सन रोलिहल हला मंडेला। उनका जन्म 18 जुलाई 1898 को दक्षिण अफ्रीका में हुआ। वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे। वे दक्षिण अफ्रीका से చెందిన మొట్టమొదటి నల్ల జాతీయుడు राष्ट्रपतिगा। राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंगभेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उमकोतो
वे सिज्वे के अध्यक्ष रहे। దక్షిణాఫ్రికాలో శతాబ్దాల తరబడి వర్ణభేద ఆందోళన చేపట్టిన ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ ఒమకోతోం వే సిజ్వేకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎవరు? నెల్సన్ మండేలా. रंगभेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष रॉबिन द्वीप के कारागार में बिताया. వర్ణభేద విరోధ ఆందోళన కారణంగా ఆయన 27 సంవత్సరాలు రాబిన్ ద్వీపంలో కారాగారంలో గడిపారు. ఉన్హే కోయిలా ఖనిక్ కా కామ్ కర్నా పడా తా. ఆయన బొగ్గు గనిలో పనిచేయవలసి వచ్చింది. 1990 में स्वेर सरकार से हुए एक समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. 1990లో శ్వేత ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం తర్వాత ఆయన నూతన దక్షిణ ఆఫ్రికాను నిర్మించెను. वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंगभेद का विरोध करने के प्रतीक बन गए. ఆయన దక్షిణాఫ్రికా మరియు ప్రపంచవ్యాప్తంగా వర్ణ వివక్ష విరోధిగా గుర్తింపబడును. అంటే ఆయన వర్ణ వివక్షను విభేదించినాడు. దానికి ప్రతీకగా ఆయన్ని చెప్తారు. संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया. ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినాన్ని నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినంగా జరుపుకుంటకు నిర్ణయించింది. दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते हैं. దక్షిణాఫ్రికా ప్రజలు నెల్సన్ మండేలా గారిని జాతిపితగా భావించారు. उन्हें लोकतंत्र के प्रथम संस्थापक और उद्धारकर्ता के रूप में देख जाता था. దక్షిణాఫ్రికా ప్రజలు ఆయన ప్రజాస్వామ్య ప్రప్రథక స్థాపకునిగా ఉద్ధారకర్తగా ఉద్ధరించే వ్యక్తిగా చూస్తారు. దక్షిణాఫ్రికా में प्रायः उन्हें मदीबा कहकर बुलाया जाता है. దక్షిణాఫ్రికా ప్రజలు మండేలాను ఏమని పిలుస్తారంటే మదీబా అని పిలుచుకుంటారు. यह बात बुजुर्गों के लिए सम्मान सूचक है. దీని అర్థం ఏమిటంటే మదీబా అంటే గొప్పవారిని గౌరవంగా పిలుచుట అని అర్థము. उन्हें अब तक 2500 से भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया जा चुके हैं. ఈయన ఇప్పటి వరకు 250కి పైగా జాతీయ అంతర్జాతీయ పురస్కారాలతో గౌరవించబడ్డారు. सन 1993 में नोबेल शांति पुरस्कार, भारत रत्न पुरस्कार और सन 2008 में गांधी शांति पुरस्कार प्राप्त हुआ है. 1993లో మండేలా గారికి నోబెల్ శాంతి పురస్కారం మరియు 2008లో భారతరత్న పురస్కారము దక్కాయి. उनका स्वर्गवास 23 नवंबर 2013 को हुआ. ఈయన 23 నవంబరు 2013లో स्वर्गवासुलैनाరు. ऐसे महान शांति दूता के निधन पर सारे विश्व ने अपूर्व श्रद्धांजलि समर्पित की. ఈయన మరణం పట్ల మొత్తం ప్రపంచం మొత్తం ఆయనకి అపూర్వమైన శ్రద్ధాంజలి ఘటించింది. इनका संघर्षमय जीवन हमें शांति की राह में चलने के लिए పద ప్రదర్శిత करता है. ఈయన సంఘర్షమైన జీవితము, సంఘర్షణతో కూడిన జీవితము మనల్ని శాంతి పదం వైపు నడిపించడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. मदर तेरेसा. मदर तेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है. మదర్ తెరెసా అనే పేరు ప్రేమ, శాంతి, కరుణ, వాత్సల్యాలకి పర్యాయపదంగా చెప్పబడుతుంది. ऐसी महान माता का पूरा नाम आग्नस गोन्सा बुजाक्षुवु తెరేసా था. ఆవిడ పూర్తి పేరు, అటువంటి మహనీయ మూర్తి పూర్తి పేరు ఏంటంటే ఆగ్నస్ గోన్సా బుజాక్షువు. उनका जन्म 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था. ఆవిడ జన్మదినము 26 ఆగస్టు 1910లో మరియు స్వర్గస్థులైంది 5 సెప్టెంబరు 1997లో స్వర్గస్థులైనారు. वैसे तो वे युगोस्लाविया मूल की थी. आगे चलकर सेवा की भावना में रत होकर भारत की नागरिकता स्वीकार ली. ఆవిడ యుగోస్లేవియాకి చెందినవారు అయినా కూడా తదుపరి సేవాభావంలో నిమగ్నమై భారత పౌరసత్వాన్ని పొందారు. प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम किया. మొట్టమొదటి వాళ్ళు టీచర్గా అంటే అధ్యాపిక వృత్తిలో ఉన్నారు. किंतु उनका सपना कुछ और ही था. కానీ ఆమె స్వప్నం వేరొక విధంగా ఉన్నది. वे अनाथों, गरीबों और रोगियों की सेवा करना चाहती थी. ఆవిడ అనాథులకు, పేద ప్రజలకు మరియు రోగగ్రస్తులకు సేవ చేయాలని భావించుచుండేది. इसीलिए उन्होंने
सन 1950 में కోల్కతా में మిషనరీస్ ఆఫ్ చారిటీస్కి స్థాపన की ఈ కారణం వల్లనే ఆవిడ 1950లో కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించింది. उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं. आविड द्वारा स्थापिंचबడిన ఈ సంస్థని నిర్మల హృదయ అని కూడా అంటారు. उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया. ఆవిడ తన పూర్తి జీవితాన్ని పేద ప్రజలు, అనాథులు మరియు రోగగ్రస్తుల సేవతోనే గడిపింది. सन 1970 में 70 तक वे गरीबों और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई. ఆవిడ 1970 వరకు పేద ప్రజలు మరియు అసహాయులకు సేవ చేయటంలోనే తన మానవతా దృక్పథాన్ని, తన మానవ కార్యాలని వెచ్చించింది. ఆ రూపంగా ఆవిడ ప్రసిద్ధికెక్కింది. सन 1979 में उन्हें नोबेल पुरस्कार, सन 1980 में భారత రత్న పురస్కార్ కే సమ్మానిత కియా గయా. ఆవిడకి 1979లో నోబెల్ పురస్కారము మరియు 1980లో భారత రత్న పురస్కారముతో గౌరవించారు. उन्होंने కథనీ సే కహీ కర్నీ కో అధిక మహత్వ కియా. ఆవిడ చెప్పడం కంటే చూపించడానికే ఎక్కువ ప్రాముఖ్యతని ఇచ్చారు. అంటే మాటలు చెప్పడం కంటే కార్యం చేయడంలోనే గొప్ప అని నమ్మేవారు. इसीलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं. కాబట్టి ఆవిడ ఎల్లప్పుడూ చెప్పేవారు ఏమనంటే, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అని. मातृमूर्ति करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया कि मानव सेवा ही माधव सेवा है. మాతృమూర్తి అంటే మాతృమయి, కరుణామయి అయినటువంటి మదర్ తెరేసా గారు ఆవిడ తన జీవితాన్ని మనకి ప్రామాణికంగా చూపించారు. ఎలాగా మానవ సేవే మాధవ సేవ అని. పరోపకార్ కే పద్ పర్ చల్నే వాలోం కో హీ వాస్తవిక జీవన్ మిల్తా హై. ఇతరులకు సేవ చేసే గుణము ఆ దారిలో వెళ్ళే వాళ్ళకైతేనే నిజంగా జీవితం అంటే ఏమిటో లభిస్తుంది, తెలుస్తుంది. ఆజ్ వే హమారే బీచ్ నహీ రహి. ఆవిడ ఈరోజు మన మధ్య లేదు. किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. ఆవిడ మన మధ్య ఈరోజు లేరు, కానీ ఆవిడ చేసిన గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప కార్యాలు మరియు అంటే ఉన్నతమైన పరోపకార సేవలు అంటే ఇతరులకు సేవ చేసే గుణము అవన్నీ కూడా మనకి ఒక దివ్య జ్యోతి వలె ప్రకాశించి మన వాస్తవిక జీవితానికి దారి చూపిస్తూ ఉన్నాయి. ఓకే బచ్చా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.